అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఇప్పుడు నువ్వు కిరణ్కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పు. గ్యారంటీగా వస్తాడు. అలాగే అక్క, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తొందరలోనే ఉషని కిరణ్కి దూరం చేసి కిరణ్ మై ఫ్యామిలీకి తొలి గుణపాఠం నేర్పాలి. తరుణ్, ఈవిడ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా, లేకపోతే మనం గుడికి వెళ్లకుండా ఇదో డ్రామానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తరుణ్, ఒకసారి రా. ఎందుకు రమ్మంటున్నానా? అత్తయ్య, చాలాసేపు అయింది. ఉషా ఇంతవరకు స్పృహలోకి రాలేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తుందేమో చూద్దామమ్మా. రాకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దాం. మనం వెళ్దామనుకున్న గుడి చాలా దూరం అత్తయ్య. ఎప్పుడు బయలుదేరితే గాని దీపాలు పెట్టే వేళకి గుడికి చేరుకోలేము. ఉషా పరిస్థితి చూస్తుంటే ఇక గుడికి వెళ్లడం కుదరదేమో అనిపిస్తోంది. కార్తీక పౌర్ణమి రోజు గుడిలో దీపాలు వెలిగించాలని చాలా ఆశపడ్డాను. ఉషా వల్ల నా ప్లాన్ అంతా డిస్టర్బ్ అయింది. పోనీ ఒక పని చేయండి, నువ్వు తరుణ్ వెళ్ళేసి రండి. అలాగే అత్తయ్య. ఆగు హారిక, ఉషా కిరణ్ రాకుండా మేమిద్దరమే వెళ్ళడం ఏంటమ్మా? వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళటంలో తప్పే ఉంది. గుడికి వెళ్దాం అనుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వెళ్లకుండా ఉండకూడదు.
వాళ్ళది రాలేని పరిస్థితి కాబట్టి మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఉషాకి మెలకు వస్తే పంపిస్తాను. లేదా ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమికి గుడికి వెళ్లే అదృష్టం వీళ్ళకి లేదు అని సరిపెట్టుకుందాం. చూడమ్మా, దూరమైన వాళ్ళు ఎలాగో దూరమయ్యారు. ఉన్న ఇద్దరం కూడా పండగ రోజు విడివిడిగా గుడికి వెళ్తే ఎలా? ఉషా లేచాక అందరం కలిసి వెళ్దాం. కిరణ్ ఏంటి ఇంకా వచ్చినట్టు లేడు? పల్లవి ఇంకా వచ్చిందో లేదో గుడికి. అనగి బాబు, తర్వాత చూద్దాం. అటు ఇటు దిక్కులు చూస్తున్నావేటమ్మా? గుడికి వచ్చినప్పుడైనా దృష్టి దేవుడి వైపు పెట్టు. పతి దేవుడి మీద ఎలాగో భక్తి లేదు, కనీసం దేవుడి మీద భక్తి ఉండాలి కదమ్మా. రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పలేదు అన్నట్టు గుడికి వచ్చినా కూడా నీ సన్నయ్య నొక్కుళ్ళు మాత్రం తప్పట్లేదు. సన్నయ్య అంటూ ఉన్నప్పుడు నొక్కకుండా ఎలా ఉంటావమ్మా? నువ్వు కాస్త నోరు మూస్తావా? మేఘనాక ఎంతసేపు అయింది వచ్చి? పల్లవి, మా ఆయన. నమస్తే అండి. నమస్తే. పల్లవి నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. బాగా అంటే మన కిరణ్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు కదా, అలా ముఖ పరిచయం అన్నమాట. ఒక పరిచయమేనా? మరి శానా పరిచయం ఉన్నట్టు మేఘనక్క అంటిదేటి? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరండి. ఎందుకో మేఘన అక్కని చూస్తే మా అక్కలా అనిపిస్తుంది. ఒక రకంగా తను నాకు దేవుడిచ్చిన అక్క. అవునా? ఆవిడ నీకు దేవుడిచ్చిన అక్క అయితే నువ్వు ఆవిడికి దయ్యం ఇచ్చిన సెల్లులువా? పల్లవి, మా అత్త అలా మాట్లాడినందుకు నువ్వేం ఫీల్ అవ్వకో. మా అత్తకి కొంచెం చనువు ఎక్కువ. పర్లేదులే అక్క, నేనేం ఫీల్ అవ్వను. నాకు కొంచెం ఫీలింగ్స్ తక్కువ. సోత్తనే తెలుస్తుందిలే. అత్త, నువ్వు వెళ్ళి అరటి పళ్ళు పట్టుకునిరా. వెళ్ళు వెళ్ళు. అనగే అమ్మా. సంజయ్, నువ్వు వెళ్ళి పూజకి టికెట్ తీసుకునిరా. ఇప్పుడా? అవును సంజయ్, లేట్ అవుతుంది. వెళ్ళు, ముందు వెళ్ళు వెళ్ళు. ఇదేంటక్క, ఆయనేమో తక్కువ మాట్లాడుతాడు, ఈవిడేమో ఎక్కువ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరిని ఎలా భరిస్తున్నావు? తప్పదుగా, ఏం చేస్తాం. ఒకరు అతివృష్టి, ఇంకొకరు అనావృష్టి. అచ్చరే గాని కిరణ్కి ఫోన్ చేసావా? చేశానక్క. ముందు తను లిఫ్ట్ చేయలేదు. 1కి 2 సార్లు ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేశాడు. గుడికి వస్తానన్నాడా? అయినా నువ్వు పిలిస్తే రానని ఎందుకంటాళ్లే. రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పాడక్క. కానీ మీరు రావాలి, మిమ్మల్ని తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను అని చెప్పాను. వస్తాడనే అనిపించింది. రాక చేస్తాడా? మేఘనా,
ఏంటి అప్పుడే టికెట్ తెచ్చావా? లేదు, పూజ టికెట్ అన్నావు కదా, అష్టోత్తరమా సహస్రనామార్చన? నీకేది ఇష్టమైతే ఆ పూజకి టికెట్ తీసుకురా. వెళ్ళు. సరే. కిరణ్ బయలుదేరాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఆ, మేఘనా, అత్త, కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకోకుండా వచ్చావేంటి? ఎన్ని కొబ్బరికాయలు ఎన్ని అరటిపళ్ళు చెప్పలేదు కదా. ఒక 2 కొబ్బరికాయలు, ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొని రా. వెళ్ళు. ఆ అన్నెందుకే? పూజ అయ్యాక మనం తినడానికి. వెళ్ళు, తీసుకురా. సరేనే. త్వరగా చేయి పల్లవి. పల్లవి, ఫోన్ చేయమంటే దిక్కులు చూస్తావేంటి? కిరణ్ వచ్చాడక్క. చెప్పాను కదా చచ్చినట్టు వస్తాడని. నేను సైడ్ అవుతాను, నువ్వు స్వాగతం చెప్పు. అలాగే అక్క. ఏంటి, రావడానికి కుదరదు అని చెప్పి వచ్చేశారు? నాకు తెలుసండి మీరు వస్తారని. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా మీరు వస్తారని. నేను రాకపోతే గుడికి రానని చెప్పావు, మరెందుకు వచ్చావు? చెప్పాను కదండి, మీరు వస్తారని నాకు నమ్మకం. నా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ దేవత, ఆ దేవత, ఆ దేవత.
అమ్మ ఉషా, ఉషా వదినా ఉషా వదినా లే ఉషా. అమ్మ ఉషా, వదినా ఉషా మెల్లగా జాగ్రత్త. జాగ్రత్త. ఉషా ఎలా ఉంది ఉషా? బానే ఉందండి. ఏమైందో ఏంటో నాకే తెలియలేదు. ఏదైతే ఏంలేమ్మా, మన అదృష్టం బాగుండి ఆ స్వామీజీ వచ్చి అవును, ఆ స్వామీజీ ఎక్కడా? ఆ పరమశివుడు తన శివగణాల్లో ఒకరిని పంపించి ఉషని కాపాడినట్టున్నాడు. ఓం నమ శివాయ. ఉషా రాదని చెప్పింది అక్క. ఇదేంటి అంత ప్లాన్ చేశాను కదా, ఈ ఉషా మళ్ళీ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. మేఘనా, ఓర్ మేఘనా, నాను ఇక్కడుంటే నువ్వు అటు చూస్తావేటి? అదే సంజయ్ కోసం చూస్తున్నాను. బాబా ఆ పక్క కదా వెళ్ళింది, నువ్వు ఈ పక్క చూస్తున్నావేటి? ఏ నేను ఆకాశం వంక చూస్తాను, నీకెందుకు? ఇదేంటి ఇక్కడ ఉన్నారు? ఇందాక ఆ పక్క ఉన్నారు కదా. ఆ పక్క కాకపోతే ఆ ఆకాశం పక్కనే ఉంటుంది, నీకెందుకు అనేనా అంటుంది మీ ఆవిడ. చూసిన చాలు, పదండి దర్శనానికి వెళ్దాం. నిన్ను మేఘనా, పద వెళ్దాం రా.
నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఆ నిప్పు వెనుక ఉన్న నిజం తెలియందే ఈ అనుమానం పోదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే నీకు శ్రీరామ రక్ష. ఏటేటేటేటి మీ సెల్లులు కడుపుతూ ఉన్నదా? మెల్లో తానిబొట్లేదు, కడుపుతూ ఉన్నానంటున్నావు. పెళ్లి కానేదా? నాంచకుండా విషయం చెప్పు. అసలు విషయం ఏం ఏంటి? చెప్పాలి?